సార్ ముంబైలో కూడా రీసెంట్‌గా ఒక కార్ ఇన్సిడెంట్ గురించి ఇదివరకే మనం మాట్లాడుకున్నాము. ఏం జరిగింది సార్ అది? ఇది అదేంటంటమ్మా జరిగింది యాక్సిడెంట్. హ్మ్. అది 2,20,20,00,000 బండి అది కార్ అది. ఓకే. దాంట్లో పిల్లాడు డ్రైవ్ చేస్తూ వాడు అంటే డ్రైవ్ చేయడానికి ముందు బార్లో 5 స్టార్ హోటల్లో ఓకే. 49,000కి హ్మ్. మందు తాగాడు. ఓకే. 49,000 అరగంటలో 49,000 వర్త్ ఆఫ్ డ్రింక్ తాగి ఓకే. అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి 240 కిలోమీటర్ స్పీడ్ వేగంలో, అది మంచి కారు కదా, కాస్ట్లీ కారు, దాని స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ మందు మత్తులో అంత స్పీడ్లో వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే ఇద్దరు చచ్చిపోయారు. అక్కడ రోడ్లో ఉన్నవాళ్ళు చచ్చిపోయారు, నడుస్తూ వెళ్తున్న వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోతే ఈ పోలీసులు ఏమి రిపోర్ట్ చేశారో, ఏమి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో, కోర్టులో ఎంత దారుణం అంటే వాళ్ళ దేశంలో అంటే కోర్టును ప్రశ్నించకూడదు, కోర్టును అడగకూడదు అంటే నేను అంగీకరిస్తాను. కోర్టు వాళ్ళు మనుషులే, కోర్టు తప్పు తీర్పిస్తే ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, భారతీయ పౌరుడిగా నాకు హక్కు ఉంది. ఇలాంటి తీర్పులు ఇస్తూ ఉంటే అడిగే అధికారం నాకు ఉంది. ఎట్లా అడుగుతారు, ఎట్లా అమ్మా ఆ పిల్లాడి గట జునైల్ జస్టిస్ అని, అంటే వాడు ఇంకా 3 నెలలు, 18 ఏళ్ళకి 3 నెలలు తక్కువ. అందుకనక వాడి జునైల్ శిక్ష కింద వాడికి ఏంటంటే పనిష్మెంట్ లేదు, రిమాండ్ లేదు. రిమాండ్ లేకుండా వాడిని 15 రోజులట ట్రాఫిక్ పోలీస్ తోటి పనిచేయాలట, ఒక ఎస్సే రాయాలట, అది పనిష్మెంట్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ఒక ఎస్సే రాయాలట, ఇది పనిష్మెంట్. దాంతో వాడు మారతాడా ఖచ్చితంగా. వాడికి అలాంటి పిల్లడు ఇంక అంత ఆ వయసులో 17 జునైల్ అనే చట్టం, ఆ వయసుకే వాడు 49,000కి డ్రింక్ తాగాడు స్టార్ హోటల్లో. అంత డ్రింక్ తాగేసి వచ్చి ఉన్నాడు వాడు. ఇంకా చిన్నపిల్లాడు అంటే 3 ఏళ్ళు, వాడి జునైల్ శిక్ష వాడికి వర్తించకూడదు. చట్టం తప్పు చేస్తే వాడు అడల్ట్ కింద లెక్క. వాడికి చెయ్యాలి ఇవ్వకుండా కోర్టు తీర్పిచ్చేసింది హైకోర్టు. చాలా చాలా తప్పది అని చాలామంది వ్యతిరేకించారు. నేను మాట్లాడాను గతంలో. తర్వాత ఛానల్స్ కూడా నేషనల్ జాతీయ ఛానల్స్ అన్నీ ముఖ్యంగా అర్ణబ్ గోస్వామి, ఇలాంటి విషయాల్లో అర్ణబ్ గోస్వామి హ్యాట్స్ ఆఫ్, దాన్ని టేకప్ చేసి బీభత్సంగా మాట్లాడాడు, దాన్ని డిబేట్లు పెట్టాడు. దాంతో నిన్న వాపస్ తీసుకున్నారు, అతను రిమాండ్కి పంపించారు. ఇప్పుడు రిమాండ్కి పంపించి కూడా రిమాండ్లో వాడికి పిజ్జాలు, బర్గర్లు, రాజపోషణ. ఎందుకు ఈ రాజపోషణ జరుగుతుంది, ఎందుకు వాడికి అంత అంటే, వాళ్ళ తాత చోటా రాజన్ గారికి చాలా దగ్గర వ్యక్తి. ఆ రోజు చోటా రాజన్ అండబెట్టుకుని ఒక ఎమ్మెల్యేని చంపుతానని బెదిరించినవాడు ఆయన. అది కేసు ఉంది, ఆయన మీద. ఆ కేసు మీద ఎలాంటి యాక్షన్ ఇంతవరకు అతను అరెస్ట్ చేయడం కానీ ఏమీ లేదు. అది అలా కేసు నాంతా ఉంది. అంటే అతని ఇన్ఫ్లుయెన్స్ అంతటిది వాళ్ళ తాతది. అంత చోటా రాజన్ అంటే మామూలుడు కాదు. చోటా రాజన్ ఎవరి శిష్యుడు? దావూద్ ఇబ్రహీం శిష్యుడు. దావూద్ ఇబ్రహీం బాంబేని గడగడలాడిచ్చినోడు అతని శిష్యుడి దగ్గర అనుంగు మనిషి వీళ్ళ తాత. అందుకని వాడు సాగింది. అది ఎట్లా అంటే సామాన్యుడికిను డబ్బున్నవాడు వాడు 2 కోట్ల విలువ చేసే కారు ఉంటే ఇతను చంపడానికి అర్హత ఉన్నట్ట లైసెన్స్ అది. అసలు వాడు లైసెన్స్ ఎలా ఇచ్చారు? బార్లో వాడికి ఈ వయసులో వాడికి సప్లై బిలో 18 ఇయర్స్ సప్లై కూడదు. వాడు ఎట్లా సప్లై చేశాడు? ఇవన్నీ వదిలేశారు. అసలు ఇవన్నీ వదిలేసేసి వాడు పాపం చిన్నపిల్లాడు కనుక కోర్టు ఆ జడ్జి మ్యాజిస్ట్రేటు ఎలా ఇచ్చాడు? ఆ జడ్జి అదే తన కూతురుకో తన పిల్లాడికో ఇలా జరిగితే ఇస్తాడు అలాంటి జడ్జిమెంట్? ఏమన్నామా అంటే దేనికి భయపడి ఇస్తున్నారు, దేనికి లొంగి ఇస్తున్నారు, దేనికోసం ఇలాంటి తీర్పు ఇస్తున్నాడు ఆయన? చాలా జడ్జి మీద యాక్షన్ తీసుకోవాలి. నేను అలాంటి ఏంటంటే ఇది రాంగ్ సొల్యూషన్ అవుద్దమ్మా. రేపు పొద్దున దీని ఆధారంగా చూపించి మిగతా కేసుల్లో కూడా వాదిస్తారు. బర్త్ సర్టిఫికేట్ తక్కువ చూపించేసినా అయిపోద్ది. సో ఇది ఒక రాంగ్ ప్రెసిడెన్స్ అవుద్ది. సో ఖచ్చితంగా ఆ జడ్జి మీద కూడా, ఈ మ్యాజిస్ట్రేట్ మీద కూడా కేసు తీసుకోవాలి. మ్యాజిస్ట్రేట్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి. ఇలాంటి తప్పు జడ్జిమెంట్ ఇచ్చేందుకు ఒక కఠినమైన ఇవ్వాలి. తప్పితే ఇలా ఎలా ఇస్తావు, దేనికోసం వచ్చావు, దేనికి లొంగి ఇచ్చావు, దేనికి భంగపడి నువ్వు ఇచ్చావు, ఇలాంటి తీర్పు ఎలా ఇచ్చావు? అదే చనిపోయిన వాళ్ళ పరిస్థితి. దాని గురించి జడ్జిమెంట్లో రెఫరెన్స్ లేదు. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ జీవితాలు ఏంటి? డబ్బు ఉన్నవాడు వెనక టెర్రరిస్టు బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కనుక భయపడ్డారా?
వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి లొంగారా, దేనికి కోసం చేశారు ఇలాంటి తీర్పు ఎలా ఇచ్చారు? అసలు మిగతా విషయాలు ఆ పిల్ల చనిపోయిన వాళ్ళ గురించి కానీ వాళ్ళకి ఏం కాంపన్సేషన్గా ఏమి మాట్లాడకూడదు. వాడికి ఏదో చిన్నపిల్లాడు వాడిని పాపం కనికరించండి అన్నట్టు జడ్జిమెంట్ ఏంటది? అతని మీద ఎంక్వైరీ చేయాలి, అతని మేజిస్ట్రేట్ మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే కానీ లేకపోతే జ్యుడిషియల్ మీద నమ్మకం వద్దమ్మా. డబ్బున్నవాడికి ఒక రకమైన జడ్జిమెంట్ వస్తుంది. అదే పని మా ఊళ్ళో నిన్న ఎవరు ఏ క్యాబ్ డ్రైవర్ చేస్తున్నాడు అనుకోమ్మా, వదిలిపెడతారా? ఏ క్యాబ్ డ్రైవర్ చేశాడు అనుకో, అదే 17 ఏళ్ళ పిల్లడు చేశాడు అనుకో, వాళ్ళ అమ్మా నాన్న అరెస్ట్ చేస్తారు, వీడిని తీసుకెళ్ళి సెల్లో వేస్తారు. అన్నీ వీళ్ళు జైనల్ కోర్టుకెళ్ళి మా పిల్లాడి వయసు తక్కువ మమ్మల్ని కాపాడండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే జడ్జిమెంట్ అయితే వీళ్ళని లోపలేస్తారు. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు కనుక వాడికి వీళ్ళే చిన్నపిల్లాడు అని. చాలా దౌర్భాగ్యం ఇది. ఈ చట్టం ఇలాగూ తీర్పులు ఇస్తూ ఉంటే మ్యాజిస్ట్రేట్లు చట్టం మీద విలువలు పోతాయి. ఇక డబ్బు ఉన్నవాడికి చట్టం ఒక చట్టం, డబ్బు లేనడుకో చట్టం అన్నట్టు అయిపోతుంది. ఈ దౌర్భాగ్యానికి ప్రెసిడెన్స్ అవుతుంది ఇది. అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. శిక్ష ఇవ్వాలి, ప్రాపర్గా శిక్ష ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో వేసారు కోర్టు, అతను తీశారు మొన్న ఈ గొడవ అయినాక. అందరూ నాలాంటి ఛానల్స్ అందరూ కమెంట్ చేసేటప్పటికి అది వెనక్కి తీసుకుని అతనికి పోలీసు మళ్ళీ రీఅపీల్ చేశారు. రీఅపీల్ చేస్తే అప్పుడు అతన్ని రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించినా రిమాండ్లో సకల సౌకర్యాలు మొత్తం మామూలు రిమాండ్. ఇలాంటి వాళ్ళు అంతా ఏంటి కఠినమైన నలుగురితో కలిపి పెడతారు. అలా కాకుండా వీడికి సపరేట్ సెల్లు, వీడికి పిజ్జాలు, బర్గర్లు, ఫుడ్కి అన్ని సకల సదుపాయాలు జరుగుతున్నాయి. ఇక ఎందుకు జరుగుతున్నాయి? మామూలు రిమాండ్లో ఖైదీకి మీరు ఇలా చేస్తారా? వాడికి ఎందుకు చేస్తున్నారు? వాడు చోటారాజర్ మనిషి చేస్తున్నారా? లేకపోతే డబ్బు ఉన్నాయి, అమ్మో 2 కోట్ల కారణం అలాగా ఆషామాషిగా తోలి కొట్టగలిగినాడు, ఇంకెన్ని కోట్లు ఉన్నాయి, వాడితోటి మనకు ఎందుకు విరోధం, వాడితోటి బాగుంటే మన జేబులో కోట్లు వస్తాయనా? ఏ ఉద్దేశంతో చేస్తారు? ఇవన్నీ బయట రావాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.